హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీచర్ అండ్ హెల్పర్ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ యొక్క వీడియోలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఏ విధంగా మనం ఈ యొక్క జాబ్స్ని పొందాలి, అర్హతలు ఏంటి అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ని మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు వీడియోని చూడండి. మొట్టమొదటిసారి మన ఛానల్ని మీరు చూస్తున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం వీడియో టాపిక్లోకి కనుక వెళ్ళినట్టయితే ప్రముఖ దినపత్రికలో మనకు ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గత విద్యా సంవత్సరంలోనే 1000 స్కూళ్ళకి ప్రీ ప్రైమరీ సెక్షన్ ఎల్కేజీ యూకేజీ క్లాసులనైతే ప్రారంభించడం జరిగింది. డెమో రూపంలో 1000 స్కూళ్ళకైతే స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా అది సక్సెస్ అయినందువల్ల మరో 2769 స్కూళ్ళలో ఈ యొక్క తరగతులను ప్రారంభించాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఏ జిల్లాలలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేటటువంటి నిర్ణయాన్ని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక్కొక్క స్కూల్కి ఒక టీచర్ పోస్ట్ ఉంటుంది, ఇన్స్ట్రక్టర్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. అదేవిధంగా ఒక ఆయా పోస్ట్ కూడా ఉండడం జరుగుతుంది. వారి వద్ద నుండి ఈ దరఖాస్తు ప్రక్రియను కూడా ఆహ్వానించడం అయితే జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి జీత భత్యాలు ఏముంటాయంటే ఇన్స్ట్రక్టర్ పోస్ట్కి 8,000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వడం జరుగుతుంది. ఆయా పోస్ట్కి 6,000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వడం అయితే జరుగుతుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీగా చెప్తుంది. ఇన్స్ట్రక్టర్ పోస్ట్కి మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఆయా పోస్ట్కి మీరు అప్లికేషన్ చేసుకోవడానికి 6వ తరగతి అయితే పాస్ అయి ఉండాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీగా చెప్పడం జరిగింది. అయితే దీని యొక్క అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అంటే మీ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ ప్రాథమిక పాఠశాల ఉంటుంది కదా, దాని యొక్క హెచ్ఎం గారి వద్దకు వెళ్ళి మన స్కూల్లో ప్రీ ప్రైమరీ స్కూల్ అనేది స్టార్ట్ అయ్యిందా, మన స్కూల్కి అలాట్ అయ్యిందా అని చెప్పేసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకోండి. మీ స్కూల్కి అలాట్ అయినట్టయితే మీకు అక్కడ 2 పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా ఆ హెచ్ఎం గారి వద్దనే ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఇవ్వడంతో పాటు మీరు తిరిగి నింపి ఇవ్వాల్సింది కూడా ఆ హెచ్ఎం గారికే ఇవ్వాలి. కాబట్టి అతని వద్ద పూర్తి ప్రాసెస్ అనేది జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ కూడా అక్కడే మెరిట్ ఆధారంగా చేయడం జరుగుతుంది. మీరు ఏదైనా కోర్స్ టీటీసీ కానివ్వండి, బీఎడ్ కానివ్వండి, ఇలాంటి కోర్సెస్ ఏమైనా చేసినట్టయితే మీకు ఫస్ట్ ప్రియారిటీ అనేది కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అని క్లారిటీగా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.